చాలా ఏళ్ళ తర్వాత మీరు కూడా సినిమాలో స్టంట్స్ సంబంధించిన దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఎలా అనిపించింది? కొద్దిగా పాత జనరల్గా కమర్షియల్ మూవీ వేరే ఉంటుంది, కొద్దిగా ఇలాంటి సినిమాల్లో స్టంట్స్ సంబంధించి కానీ ఆ ఫైట్స్ సంబంధించి కంపోజింగ్ అనేది కొంత డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నాకు బేసిక్గా నేను నాది మోర్ దెన్ యాక్టివ్ మైండ్ సెట్ కంటే కూడా నాది టెక్నీషియన్ మైండ్ సెట్ ఉంటుంది, స్టోరీ టెల్లర్ మైండ్ సెట్ ఉంటుంది. సో నాకు ముఖ్యంగా నాకున్న మార్షల్ ఆర్ట్స్ ప్రవేశం వల్ల ఏంటంటే నాకు బేసిక్ కొట్టేటప్పుడు కొంచెం లాజిక్ ఎదుగుతాను. కొన్నిసార్లు చేసేస్తాను కానీ మిగతా వాళ్ళు చెప్పినప్పుడు అట్లీస్ట్ నాకు మనసుకి హత్తుకున్న కొన్ని కథలు కొన్ని సన్నివేశాలు అనుకున్నప్పుడు ఇది కొంచెంసార్లు పట్టుబడుతుంది, ఇది నేను చేస్తాను. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇంత దాంట్లో కూడా నాకు ఎందుకు ఈ పర్టికులర్ క్లైమాక్స్ సన్నివేశం మటుకు జస్ట్ ఊళ్ళో ఒక ఐడియా ఉండింది, దాన్ని నేను తిరిగి నేను రాస్తున్నాను, కూర్చొని రీరైట్ చేసి దాన్ని జస్ట్ ఐడియా నాకు జస్ట్ సీడ్ కోర్ థాట్ ఉండింది. దెన్ ఐ డెవలప్ ద ఐడియా, దెన్ ఎంటైర్ కోరియోగ్రఫీ చేసి ఒక క్లోజ్ టు ఒక 2 నెలలు పట్టింది, 57 days పట్టింది. దానికి ముందు ఒక 1 month ప్రిపరేషన్ చేశాను. సో అన్ని కన్సీవ్ చేసిన తర్వాత నేనే కొరియోగ్రాఫ్ చేసి రాసి మళ్ళీ యాక్ట్ చేయడం కూడా చాలా కష్టమైంది. ఎందుకంటే మీరు 20s లో ఉన్నంత లేసినంత కాలు ఇప్పుడు లేవదు, అంత స్ట్రెచ్ అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. పైగా నేను పూర్తి ప్రొఫెషనల్ యాక్టర్ అయితే వేరుగా ఉండేదేమో, కానీ ఈ పొలిటిక్స్ ప్రాసెస్ వల్ల బాడీ కూడా చాలా హార్డ్ అయిపోయింది. సో నేను అనుకుంటున్నాను కానీ చేయడానికి చాలా కష్టం, దానికి కొంచెం బాగా శ్రమించాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ఎందుకు చేశానంటే ఇతను సినిమాల్లో పాలిటిక్స్కి వెళ్ళిపోతే సినిమాల్లో ఏదో అలా తూతూ మంత్రంగా చేసేస్తారు అనుకోకూడదని చెప్పి మళ్ళీ మొదటి సినిమా అంటే ఫార్మేటివ్ ఇయర్స్లో ఎలా చేశానో మళ్ళీ అంత మనసు పెట్టి అంటే అంత కష్టపడి చేశాను మళ్ళీ.